ప్రభుత్వంలో ప్రత్యేకంగా మహిళా మంత్రి బీసీ మంత్రి అయిన కొండ సురేఖ గారిని టార్గెట్ చేసి ఆమె మంత్రిత్వ శాఖలో ఇతరులు జోక్యం చేసుకోవడమే కాకుండా ఈరోజు ఆమెను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసే పరిస్థితి, మానసిక క్షోభకు గురి చేస్తున్నట్టు స్వయంగా కొండ సురేఖ గారి కూతురు సుస్మితా పటేల్ గారు మరి తీవ్రంగా విమర్శించడం జరిగింది. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మాత్రము భూ కబ్జాలు చేయొచ్చు, అలాంటి భూ కబ్జాదారులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు, మరి మా దగ్గరున్న సెక్యూరిటీ మొత్తం తీసేస్తారు. దీని అర్థం ఏంటి, నేను బీసీ బిడ్డని అయినందుకేనని చెప్పేసి మాట్లాడారు. అంతేకాకుండా ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి గన్ ఇచ్చి బెదిరించమని పంపించడానికి కూడా ఒక తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది. అంతేకాకుండా రోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడు, ఆయన పిస్తోల్ పట్టుకుని ఇద్దరు కలిసిపోతే ఒక సుమంత్రి మాత్రమే బాధ్యత చేసి రోహన్ పేరు ఎక్కడ కూడా చెప్పకపోవడం, ఇది రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి మీదనే అవినీతి ఆరోపణలే కాదు, గన్ కల్చర్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు పాత రోజులు మరి ఆయన మీద 89 క్రిమినల్ కేసెస్ ఇప్పుడే ఉన్నాయి, దాన్ని ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాన్ని పొడిగిస్తాను కొనసాగిస్తున్నట్టు దానికి నిదర్శనం. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని మీద సమగ్ర విచారణ జరిపించి మరి తప్పకుండా దోషులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. మెట్రిక్ టన్నుల సన్న రకం తీసుకోవడం జరిగింది. వాటికి దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు 1160 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉన్నది. వాటి గురించి మాట్లాడక ఈరోజు ముందేమో అన్ని రకాలకు వాటితో పాటు మొక్కలకు పత్తికి కూడా బోనస్ ఇస్తామని మాట్లాడిండ్రు ఎలక్షన్లకు ముందు. కనీసము ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దొడ్డు వెరైటీ కాకుండా సన్న వాటికి ఇస్తారంటే సన్నలు పండిస్తే దిగుబడి తక్కువ వస్తుంది, అయినా కూడా బోనస్ వస్తుందని ఆశతోటి చాలా మంది పోయిన వేసంగి అదేవిధంగా అంతకుముందు వానకాలం కూడా ఇస్తారు. కానీ రైతులకు కాంగ్రెస్ మొండి చేయి చూపడంతో సన్నాలు వేయడం బంద్ చేశారు. సో దానివల్ల ఈసారి ఈ వానాకాలంలో ఈ ఖరీఫ్ సీజన్ లో మరి దొడ్డు రకాలు ఎక్కువ వేశారు, సన్నయి తక్కువనే వేశారు. అయినా కూడా పోయిన వేసంగికి సంబంధించిన బోనస్ పైసలు, తర్వాత అదేవిధంగా ఈ వానకాలానికి సంబంధించిన బోనస్ పైసలు వెంటనే రైతులకు కొనుగోలు చేసిన వెంటనే 45 గంటల్లో ఇస్తారని చెప్పడం జరిగింది. అవి కలిపి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత ఎక్కడైతే ఎంఎస్పీ ఎక్కడైతే మద్దతు ధరతో కొంటారో వాటితో కలిపిస్తామని మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎంఎస్పీ అకౌంట్ వేరే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు, తర్వాత ఈ బోనస్ పౌరకుల శాఖ ద్వారా ఈ రాష్ట్రంలో ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. సో కాబట్టి రెండు సపరేట్ అకౌంట్ ద్వారా వస్తాయి. కాబట్టి దయచేసి ఇంకా రైతులను మభ్యపెట్టి మరి ఇంకా మోసం చేయాలని చూస్తే రైతులందరూ తిరగబడతారని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికీ మరి వర్షాలు ఎక్కువగా రావడం వల్ల పత్తి దిగుబడి తగ్గిపోయింది. అదేవిధంగా మొక్కజొన్న కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి మక్కలు సిద్ధంగా ఉన్నాయి, పత్తి కూడా సిద్ధంగా ఉన్నది. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మరి వెంటనే వాటిని కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవెన్ కరోనా సమయంలో కూడా మరి కొనుగోలు కేంద్రాలు తెరవడం కాకుండా రైతులను ఆదుకోవడానికి వారం రోజుల్లోనే డబ్బులు ఇచ్చిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి వెంటనే రైతులకు 48 గంటలలో బోనస్ డబ్బులు చెల్లించాలి. ఒకవేళ కనుక ప్రభుత్వం చెల్లించకపోతే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గణపురం నియోజకవర్గం కడియం శ్రేణి బాధ్యత వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 2,70,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు, అందులో స్పెసిఫిక్ గా 3-4 మంత్రులుగా ఉండి కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళకే లేదా ఆంధ్ర సంబంధించిన కాంట్రాక్టర్లకు 10-12% నుండి 30% కమిషన్ ఇచ్చిన వాళ్ళకే వేలల్లో కాంట్రాక్టు బిల్లులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ గారికి కప్పం కడతా ఉన్నాడు.
అంతేగాని ఇప్పటి వరకు 23 నెలల్లో ఒక్క కొత్త ప్రాజెక్టు కోసము మంజూరు ఇవ్వలేదు, తట్టెడు మట్టి తీయలేదు. కనీసము ప్రాజెక్టులు రిపేర్ చేయడం కానీ, మోటార్లను మరమ్మతు చేయడం కానీ, తర్వాత ఎక్కడైతే ఆగిపోయిన మిషన్లు ఉన్నాయో వాటిని రన్ చేయడం కానీ అట్లాంటివి ఏం చేయకుండా ఈరోజు మరి ప్రజల ఉసురు పోసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు. జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న బై ఎన్నికల్లో మరి మాగంటి సునీత గోపీనాథ్ విజయము నల్లేరు మీద నడకలాగానే కనిపిస్తా ఉన్నది. నిన్నటి రోజున అనేక దళిత వాడళ్లలో దళిత క్రైస్తవులకు సంబంధించిన వారితో సమావేశమై మాట్లాడినప్పుడు ఈ 23 నెలల కాలంలో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ అని మరి ఆనాడు సోనియా గాంధీ గారితోటి ఆ డిక్లరేషన్ చేయించి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి దళితులకు గాని దళిత క్రైస్తవులకు సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. క్రిస్మస్ పేరు మీద ప్రేమ విందు, అదేవిధంగా 2 లక్షల మందికి మరి దుస్తుల కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. ఆనాడు దళితులకు దళిత క్రైస్తవులకి మరి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మరి 80% సబ్సిడీ, 20% మార్జిన్ మనీతోటి అనేక రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. దళిత బంధును మరి వారు 12 లక్షలకు ఇస్తారని చెప్పేసి అది 23 నెలలు అంటే సగం పీరియడ్ ఇప్పటికీ అయిపోయింది. 5 సంవత్సరాలలో ఇప్పటి వరకు దానికి అతి లేదు, గతి లేదు. అదేవిధంగా బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి. మైనార్టీలకు సంబంధించిన, ముస్లింలకు సంబంధించిన రంజాన్ సందర్భంగా ఇచ్చే ఇఫ్తార్ విందు ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళకు కూడా మరి బట్టలు పెట్టే పరిస్థితి ఉండే, అది కూడా లేదు. తర్వాత బతుకమ్మ ఆనవాళ్ళు ఎక్కడ లేకుండా ఈ రోజు 1 కోటి మంది మహిళలకు చీరలు ఇస్తారని చెప్పేసి మరి అనేక సార్లు కష్టం ఉన్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 2 చీరలు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు ఒక్క చీర కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా బై ఎన్నికల్లో, అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో మరి సునీత గోపీనాథ్, మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలుస్తారు. దళితులు, దళిత క్రైస్తవులు అందరూ కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉన్నారు. ఏమంటారు, వారిచ్చిన మాయమాటలు నమ్మి మొన్న కాంగ్రెస్ కోటేసినాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాలకు మరి ఆదరణ కరువైనలకు ఆసరా పెన్షన్లతోటి కేసీఆర్ గారు ఆదుకున్నాడు. 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు. వీళ్ళు 4000 ఇస్తారని ఎవరికి ఇయ్యలేదు. వృద్ధులకు గాని, అదేవిధంగా ఒంటరి మహిళలకు గాని, వితంతులకు గాని, చేనేత కార్మికులకు గాని, గీతా కార్మికులకు గాని ఎవ్వరికి కూడా అణగారిన బిడ్డలకు ఎక్కడ కూడా అదనంగా రాలేదు. మత్స్య కార్మికులకు సాపులు ఇవ్వడం లేదు. అదేవిధంగా గొల్ల కురుములకు గొర్రెపిల్లల స్కీము తీసేయడం జరిగింది. ఈ రకంగా అణగారిన బిడ్డలను ఆదుకున్నది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వమే. మరి అన్ని కూడా నెరవేర్చింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ కు బుద్ధి చెప్తామని చెప్పేసి దళితులు, దళిత కష్టవులందరూ కూడా ముక్కుముడితో మరి గెలిపించే బాధ్యత మరి వాళ్ళే తీసుకుని చెప్పడానికి సంతోషపడుతున్నాం. వరంగల్కి సంబంధించిన గతంలో టీడీపీలో పనిచేసిన మరి వేం నరేందర్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, వీరికి తోడుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక జతగట్టి గ్రూప్ రాజకీయాలు, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి గ్రూప్ రాజకీయాలు చేసేది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ లో కూడా మరి గ్రూప్ రాజకీయాలు చేసి కొండ సురేఖ పదవిని గుంజుకోవాలనే ఉద్దేశంతో ఆమెను అనేక రకాలుగా హింసకు గురి చేయడం కాకుండా రేవంత్ రెడ్డి దగ్గర మరి సాటు మాటు ముచ్చట్లని కూడా చెప్పి ఆమెగా మరి కక్ష సాధించి పనిచేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి ఒక బీసీ మహిళ సురేఖమ్మ గారిని చిత్రహింసలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా వరంగల్లో జరుగుతున్న ఈ గ్రూప్ రాజకీయాలకు ప్రధాన కారకుడు కడియం శ్రీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.
చూద్దాం.